మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. This is Dr. KJ Reddy, Senior Orthopedic Surgeon, Specialist in Robotic Joint Replacement Surgery as well as Sports Medicine, working in Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. Winter చలికాలము మొదలైంది. చాలామందికి ఈ చలికాలం వల్ల ఎవరైతే కీళ్ళ ప్రాబ్లంతో కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతూ ఉన్నారో చలిలో కొంచెం ఈ నొప్పులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన పెయిన్ థ్రెషోల్డ్ తక్కువ అవుతుంది. అందుకని ఈ కీళ్ళ ప్రాబ్లమ్స్తో ఆర్థరైటిస్తో సఫర్ అయిన వాళ్ళకు నొప్పులు ఎక్కువ అవుతుంటాయి. మోకాళ్ళ నొప్పులు కానీ, రిస్ట్ పెయిన్ కానీ, యాంకిల్ పెయిన్, హిప్ పెయిన్, ఎర్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు నొప్పులు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. అందుకని ఈ చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని మనము సింపుల్ మెజర్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ పెయిన్ను కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. జనరల్గా ఎల్డర్లీ పర్సన్స్ కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ మనము బయటికి వెళ్ళినప్పుడు ప్రొటెక్టివ్ క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చలిలో వాకింగ్ వెళ్ళినప్పుడు మంచి స్వెటర్ వేసుకోవడము, ఓ క్యాప్ వేసుకోవడము, మంచి సాక్స్, మరీ సివియర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు గ్లౌజ్ వేసుకొని వాకింగ్ వెళ్తే ఏముంటుందంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ మసిల్స్ హెల్తీగా ఉంటాయి. మసిల్ స్పాజమ్ అనేది ఉండదు. అదర్వైజ్ ఈ మసిల్ స్పాజమ్ వచ్చి నొప్పులకు గురి కావడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మనము మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ పైన కొంచెము థిక్ ప్యాడింగ్స్, నీ క్యాప్స్ అంటాము, థిక్ నీ క్యాప్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ నీస్ వాముగా ఉండి నొప్పి కొంతవరకు తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనము పడుకున్నప్పుడు కొంచెము మంచి బ్లాంకెట్ వేసుకోవడము, బ్లాంకెట్ కప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే నొప్పులు కూడా కంట్రోల్లో ఉంటాయి. అందుకని ఈ చలిలో ఎవరికైతే ఎగ్జాజరేట్ అవుతుందో ఇనీషియల్ స్టేజెస్లో కొన్ని పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం ఉంటుంది. కానీ చాలా వరకు సింపుల్ మెజర్స్తో అది ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్ ఏంటంటే మనము ఈ ఎర్లీ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళకు సింపుల్ ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటుంది. స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మసిల్ స్ట్రాంగ్ అయ్యి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది జాయింట్కు. దానివల్ల ఏమవుతుందంటే జాయింట్ వామ్గా అవుతుంది, ఈ నొప్పి తక్కువ అవుతుంది. మనం వాకింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లోనే చలిలో కాకుండా ఇంట్లోనే కొంచెం వార్మప్ ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ చలిలో కూడా వాకింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ హోల్ ఆఫ్ ది బాడీకి, జాయింట్స్కు, మసిల్స్కు, బోన్స్కు ఇంకా ఇంపార్టెంట్. కానీ ప్రొటెక్టివ్ క్లోదింగ్ వేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒకవేళ వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత కీళ్ళ నొప్పులు ఎక్కువైతే హాట్ ఫర్మెంటేషన్స్ కూడా వాడచ్చు. మనము హాట్ వాటర్ బ్యాగ్స్ కానీ, హీటెడ్ ప్యాడ్స్ కానీ మోకాళ్ళ పైన ఎక్కడ నొప్పి వస్తుందో అక్కడ వేసుకోవడం అనేది కొన్ని 10-15 మినిట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ పెయిన్ తక్కువ అవుతుంది. అందుకని ఈ చలికాలంలో మనము అందరూ జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లీ ఎవరైతే కీళ్ళ నొప్పులతో, ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో ఈ ప్రొటెక్టివ్ క్లోతింగ్, సింపుల్ ఎక్సర్సైజెస్, ఈ హాట్ ఫర్మెంటేషన్స్ వాడడం వల్ల చాలా వరకు మీకు ఈ సిమ్టమ్స్ రిలీఫ్ రావడానికి వీలవుతుంది.